guys, welcome to our channel Praise Audio Vision. ఈ రోజు మన మధ్య మన గెస్ట్ పంతగాని సుధాకర్ గారు, పాస్టర్ గారు అండ్ ప్రిసిలా గారు. ప్రిసిలా ముందుగా మన వ్యూవర్స్కి మీ గురించి అండ్ మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్తారు. దేవుని నామానికి స్తోత్రములు. మరి మా సంఘము గురించి కానీ మా పరిచర్య గురించి కుటుంబం గురించి క్లుప్తంగా చెప్పాలంటే వీఆర్ 5 ఇన్ ద ఫ్యామిలీ. మేము 5 కుటుంబంలో నేను, నా భార్య, మాకు 3 పిల్లలు ఉన్నారు, 2 కూతురు, 1 కొడుకు. మరి మేము హైదరాబాద్ వాస్తవ్యులమే. మేము పుట్టినప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ హియర్ ఫర్ లాంగ్ టైం. అయితే నేను ఇంతకు కార్పొరేట్లో చేసేవాడిని. 4 సంవత్సరాల ముందు ఫుల్ టైం మినిస్ట్రీ మరి పిలుపు పొందుకొని దేవుళ్ళు రావడం జరిగింది. సో 9 సంవత్సరాలుగా నేను వేరే పరిచర్య నుండి వారికి నాకు దేవుడిచ్చిన తలాంతులను వాడుతూ అక్కడ దేవుని మహిమపరచడం జరిగింది. మరి 4 సంవత్సరాల ముందు యునైటెడ్ చర్చ్ మరి బ్రాంచ్గా హైదరాబాద్ మల్కాజ్గిరి ఏరియాలో దేవుడు ఆరంభించడానికి చూపించారు. మరి మా యునైటెడ్ మినిస్ట్రీస్ అండ్ సెమినరీ ఫౌండర్ ప్రెసిడెంట్ వచ్చారు రెవరెండ్ డాక్టర్ కామా ప్రభుదాస్ గారు. వాళ్ళు మా వైఫ్ ప్రిసిలా వాళ్ళ ఫాదర్. మరి ఆయన స్టార్ట్ చేశారు 37 సంవత్సరాల ముందు సంఘం స్థాపించబడింది. హెడ్ క్వార్టర్ వచ్చి కొత్తగూడెంలో ఉంది. మాకు బ్రాంచ్ మల్కాజ్గిరిలో, ఇంకో బ్రాంచ్ నాగరంలో ఉంది. మరి ఇంకోటి అబ్దుల్లా గవర్నమెంట్ రామోజీ ఫిల్మ్స్ దగ్గర ఇంకో బ్రాంచ్ ఉంది. సో దిస్ ఇస్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్. Thank you, Pastor Garu, for your brief introduction. And coming to our first question, at what moment you realize that this ministry needs me and God is calling me? ఏ మూమెంట్లో మీరు అనుకున్నారు? అండ్ వై యాజ్ ఎ పాస్టర్ ఆర్ యాజ్ ఎ లీడర్? నేను యాక్చువల్గా చెప్పాలంటే పాస్టర్ ఆర్ లీడర్ అన్నది దట్ వాస్ నాట్ మై సంథింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్. నాకు పాస్టర్ అవ్వాలని, లీడర్ అవ్వాలని ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే నేను యథార్థంగా దేవుడి సేవ చేయాలని, యథార్థమైన దేవుడి వాక్యము ప్రచురించాలని బాగా ఇష్టంగా ఉండేది. సో నా ఫోకల్ పాయింట్ ఎప్పుడు ఏముండేదంటే వన్ థాట్ దట్ రియల్లీ స్టక్ మీ వాస్, if you don't stand for something, you will fall for anything. So my thought was, why not stand for the truth? So when I wanted to stand for the truth, and I wanted to pursue truth in every aspect of my life and every day that I live, so I started hearing God and telling me that there are so many people, the harvest is plenty, workers are few, but even if workers are coming, very few people are standing for the truth. So God was telling me that you need to stand for the truth. సత్యం కోసం నిలబడే వాళ్ళకి కావాలి అని దేవుడు నన్ను పిలిచినప్పుడు, when he called me for the ministry, నేను ఫస్ట్ దేవుడు వేసింది ఏంటంటే, ప్రభావ ఈ మల్కాజ్గిరి ఏరియాలో ఏంటంటే 150 మంది పాస్టర్లు ఉన్నారు ఇదే ఏరియా. మరి ఇంతమంది పాస్టర్లు ఉన్నాక మళ్ళీ నేను ఎందుకు మీకు, యూ కెన్ యూస్ ది పీపుల్ హు ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. బట్ గాడ్ వాస్ సెయింగ్, నో, ఐ డి నాట్ కాల్ ఎవ్రీబడి. అందరు నేను పిలవలేదు. పిలిచిన వారు కొంతమంది, దాంట్లో ఏర్పరిచిన వారు కొంతమంది. కాబట్టి ఐ వాంట్ టు యూజ్ యూ యాజ్ అ వెసల్ ఫర్ మీ. So that was the calling that I received, and my the God-given vision for me is stand for the truth, proclaim the truth. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాల ప్రకారంగా దేవుడు మాట్లాడి, మీరు సత్యమందు వాక్యమందు నిలకడకుంటే సత్యమును గ్రహించగలరు, సత్యము ద్వారా స్వతంత్రంగా జీవిస్తారు. So that is the basis for me to come to ministry, and that's how I got a calling. And God wanted me to lead. God wanted me to show people what truth is. So that area, I think God called me, and I'm trying to do my best to live up to the expectation. It's good to see you working for God. So మీరు లైక్ ఒక ఎక్స్పీరియన్స్ కానీ, ఒక టెస్టిమనీ కానీ, లైక్ టు ఎంకరేజ్ పీపుల్ హు ఆర్ నాట్ అ బిలీవర్ ఆఫ్ గాడ్, వాట్ వుడ్ యూ టెల్ దెమ్? లైక్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆర్ టెస్టిమనీస్, ఎనీథింగ్ that makes them encourage? Yes, I had a stint with call centers also. I started as a level 1 technician, and I was assistant manager operations in a call center. So when I was working there, 7 long years I worked there. And when I was working there, I see many youngsters, they're not, sticking to one point in life. I see them drifting a lot. They don't have, a guiding force that they need in their life. So when I was working for call centers, I started a small prayer group there. And not only Christians, but I used to invite everybody from every background. And I started questioning them. My first question used to be, are you born with a purpose or without a purpose? మీకు ప్రణాళికలు పుట్టారా లేదా ఉత్తగానే పుట్టారా అంటే ఎవరు కూడా ఒప్పుకోరు ఉత్తగా పుట్టారు. Everybody says I'm born with a purpose. So my next question used to be, what is your purpose in life? There people used to go,
then I had an opportunity to encourage them with the word of God. 139 Psalm 16th verse says, నా తల్లి గర్భమును నేను రూపింపబడక ముందే నీ కనులను చూచేయి నియమింపబడిన దినంలో ఒకటి కాకపోతే నా నిమిత్తం దినములు రాయి. So from that verse I understand that even before a person is born, God had a purpose for your life. Irrespective whether you are a Christian, you are a Muslim, you are a Hindu, any background, before you are born into this world, there is a purpose for your life already written in the diary of God. Now the question is, do we understand what is the purpose and live according to that? And when I told this to people, they used to really give a thought. They used to think, yes, there is a purpose, and they never knew that there was a purpose. So when I used to tell them that your book is written and it is with the presence of God, you need to be connected with God to know what is written in your book and live according to that. People really used to come, and they used to get encouraged. They used to feel that yes, I'm not good for nothing. There is a purpose for my life. God made me unique. So that really used to drive people to come closer to God. And when I started the prayer cell in my call center, in my office, we started with 2 people. But when I left, there were more than 7,500 people who used to attend every Friday. So that's how God used me there. And I was able to encourage many youngsters to walk in the right path, to choose right and to do right. And as I told you, truth is the subject. I used to tell them what is the truth. So that way God gave me an opportunity to encourage people with the word of God. So coming to your next question, usually what do you do when you're not ministering in a day? That's a tough question. Because the word of God says, harvest is plenty, workers are few. I take it very seriously. So when the harvest is plenty and the workers are few, there is always scope for overtime. Right? So there is no point, there is no place we can say that, okay, I'm done with my ministerial work. Ministry work is 24 hours. According to the survey, if you see in United States, there was a survey taken which said after the President of America, the most stressed person in the world is the pastor. I'm not telling the exaggerated, but this is a fact, because what happens is when you're a pastor, you're not only taking care of the ministerial work that is given to you, but you're shepherding everybody. So as a pastor, my responsibility doesn't cease just by giving a sermon, just by praying for people. My ministry work is to make sure that everybody who is coming under my fold, that God has entrusted any family, any member, my work is to make sure that they are able to stand in the presence of God and able to say that, well done, my faithful and son. So I take it very seriously, and mine is 24 hours. If you take it the other side of the coin, if I'm not ministering, there are some times, because we are humans and I have my family, I spend time with my family. I coach my children, and I make sure that we are all able to live according to the word of God. I do have my hobbies. My hobby is music. I love music. I'm always 24/7 listening to songs or making music. I encourage my children to sing songs, my son to play the keyboard, and we are trying things to do things differently. And we are also having a hobby, we have a vision to start a studio someday in the coming future. So I hope God will open the doors for us. Basically, typical Sundays is like completely for God, for what normal people think, church and all. So how does your Sunday start? Right. I am I'm a different creed and ఎప్పుడు అనుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో అందరు పిల్లలు చదువుకుంటారు, బట్ ఐ వాజ్ నాట్ ప్లేయింగ్. I never used to have that feeling that tomorrow is an exam and I need to really strive, do something, prepare myself. No, because naturally whatever I have done, that used to come from within. Similarly, Sundays, I have seen many, I'm not pointing anyone out, but I have seen many pastors' friends stating that I need to prepare myself, I need to prepare for the sermon. But what God has taught me is, Saturday nights, I submit myself as an empty vessel to Him. And I tell Him, Lord, fill me, use me the way you want. And I don't fret about it. Every word that I speak, I'm sure it is God speaking. So
So my typical Sunday is not something filled with stress. My typical Sunday is joy, a happiness that comes in, where I feel that okay, God is going to speak today, and the joy I have is that I'm going to be His mouthpiece. I'm just looking forward for the opportunity because I'm not sure what subject God is going to speak. I am really, really craving to hear what God speaks on, and I'm filled with excitement. I'm filled with for the presence of God to come in to fill the church, and I love that Sunday morning feeling. నేను పాస్టర్ అవ్వాలని కానీ లీడర్ అవ్వాలని కానీ ఏ రోజు నాకు ఆకాంక్ష ఉండేది కారణం. కాకపోతే ఏంటి అంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచించేవాడిని, యథార్థంగా నడిపించేవాళ్ళంటే బాగుంటుందని. ఆ రీతిగా నేను చూస్తున్నప్పుడు ట్రూత్ వాజ్ సంథింగ్ దట్ యూస్ టు ఆల్వేస్ లీడ్ మీ అండ్ డ్రైవ్ మీ. ఆ రీతిగా చూస్తున్న సమయాలలో నేను యథార్థవంతుల కోసం చూస్తూ, యథార్థంగా ఉండే వాళ్ళ కోసం నడిపిస్తూ, ఆ రీతిగా జీవించాలని ఆలోచిస్తున్న సమయం దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు. దేవుడు హీ వాజ్ కాలింగ్ మీ ఫర్ మినిస్ట్రీ. నేను ఆ టైంలో ఒక మాట అడిగాను దేవుడిని. మేమున్న ప్రాంతము మల్కాజ్గిరి ప్రాంతంలో 100-150 వరకు పాస్టర్లు ఉన్నారు కదా, మళ్ళీ నేను ఎందుకు ప్రభు నీకు అని అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం ఇట్ వాజ్ సంథింగ్ రియలీ షాకింగ్ టు మీ. ఆయన అన్నమాట ఏంటంటే, నేను అందరినీ పెరగలేదన్నారు. చాలామంది వాళ్ళంతకు వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారు, నేను వాడుకుంటున్నాను కానీ ఐ వాంట్ సంబడి హూ కెన్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. ఇంగ్లీష్లో దెర్ ఇస్ అ సేయింగ్, ఇఫ్ యూ డోంట్ స్టాండ్ ఫర్ సంథింగ్ యూ విల్ ఫాల్ ఫర్ ఎనీథింగ్. సో మై థాట్ వాజ్, వై నాట్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. ఆ ఒక్క మాట గురించి when God told me that I want people who want to stand for the truth, I had taken a decision. I think it was not an easy decision to make. ఎందుకంటే I was working, I had small children, I had a family to run. It was very tough decision for me. I fought with God literally for 6 months. 6 నెలలు నేను దేవుడితో పోరాడాను. ప్రభా నేను ఇప్పుడే రాను, పిల్లలు పెద్దగా అయిన తర్వాత వస్తాను, వాడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వస్తాను, చెప్పాల్సిన సాకులన్నీ చెప్పాను. కానీ దేవుడు ప్రతి దానికి నాకు జవాబిస్తూ నన్ను కన్విన్స్ చేసి ఆయన ఒక మాట అన్నారు. అదేమన్నారంటే, ఎన్ని రోజులు జీతం మీద ఎట్లా బతకాలో నేర్చుకున్నావు, కృప మీద ఎట్లా బతకాలో నేర్పిస్తాను అన్నారు దేవుడు. అండ్ దట్ వాజ్ అ పాయింట్ దట్ రియల్లీ స్టక్ మీ. సో ఐ జస్ట్ కేమ్ టు గాడ్, ఐ లెఫ్ట్, ఐ రిజైన్ మై జాబ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు కమ్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ కొరత లేకుండా దేవుడు నడిపిస్తున్నారు. అయితే ఐ ఫీల్ ప్రివిలేజ్ టుడే, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ యూస్డ్ బై గాడ్. సో పాస్టర్ చేయాలని ఇట్ వాజ్ నాట్ మై కోరిక, ఇట్ వాజ్ హిస్ కాలింగ్. All I'm doing is I'm doing the ministry that God has given me. చాలా మంది అడుగుతుంటారు, మీ పరిచర్య బాగా జరుగుతుందా పాస్టర్ గారు? నేను వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏంటి తెలుసు, పరిచర్య నాది కాదు, యేసు ప్రభువుకి, నేను కేవలం జీతగాడిని అక్కడ. హల్లెలూయా. కాబట్టి పాస్టింగ్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, బట్ గాడ్ మేడ్ మీ బికాస్ హీ థాట్ ఇట్ ఇస్ వర్ది. వారి ఏమంటారు సామర్థ్యం చొప్పున వారికి తలాంతులు ఇచ్చేయడం కాదు, ఆ రీతిగా దేవుడు నడిపిస్తున్నాడని నేను భావిస్తాను. Okay, Pastor. So, what do you see as the biggest opportunity to reach out people? The biggest opportunity I see to reach out people is definitely social media. Because social media is something which is used by youngsters, and the youngsters are my target. Because even when I was working with call center, as I told you, I used to enjoy working with youngsters, take them on the right path. Because I remember one thing, that if you catch the young generation, you have a godly generation. So I really enjoy doing ministry through social media, especially the Facebook and the WhatsApp, Instagram, whatever you call it. I was not focusing much on that in the past few months because of my other thing, but now I really want to go in. But again, the problem here is that a recent pandemic season of people without calling, people without knowledge of God, everybody started preaching on YouTube. So I want to be careful with it. I don't want to be branded with everybody. That is the reason why I'm not on YouTube anymore. But I started, meeting on Skype with all my people. I share my ID with them, and we are having meeting every day morning and evening for the last 222 days. We are having meetings every day morning, 6:30 and evening 7:30 on Skype. And we have people from Bangalore, we have people from families from December and all over the place, even from United States. We have people joining this course and we are able to worship them. So definitely I say social media is one of the best tool to reach out people. ఎందుకంటే పౌరు భక్తులు అదే అంటారు,
ఏ రీతికైనా ఎవరినైనా నేను అంటే క్రీస్తును ప్రకటించడానికి నేను వెనకాడను. ఐఎమ్ షూర్ ఇఫ్ social media was existing when Apostle Paul was here, then he could have definitely used it to the fullest maximums to reach people. So I feel this is a best platform. That's true actually. So yeah, can you tell us a bit about your relationship with God and your devotional time? My relationship with God, right, and my personal time with God. I have one thing to tell you. Many people say that you would have to dedicate time for God. దేవుని కోసం ఒక ప్రత్యేకమైన సమయం తీసి మోకాళ్ళకి ప్రార్థన చేయాలి. నేను తప్పను, దట్స్ రైట్. కానీ దేవుడు నాకు నేర్పించిన సబ్జెక్ట్, ఇట్ ఇస్ పర్సనలీ టు మీ ఐ ఫీల్, ఈజ్ స్తుతి, ప్రార్థన, ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ ప్రేయర్. హౌ గాడ్ టాట్ మీ ఇస్ ఇట్ ఈస్ లైక్ యూ బ్రీతింగ్. యూ డోంట్ బ్రీత్ కాన్షియస్లీ కదా. ఇప్పుడు నేను ఊపిరి తీసుకోవాలి, నేను వదిలేయాలి, ఆ రీతిగా మనం ఊపిరి తీసుకోవాలి. మనం పడుకుంటున్నా, లేస్తున్నా, కూర్చున్నా, నిద్రపోతున్నా, ఏది చేస్తున్నా కూడా ఊపిరి ఆటోమేటిక్గా వెనకాల బ్యాగ్ కూడా జరుగుతూనే ఉంటుంది టిల్ యువర్ అలైవ్. సో దట్స్ హౌ గాడ్ టాట్ మీ హిస్ రిలేషన్షిప్ విత్ మీ ఈజ్ లైక్ టు బ్రీతింగ్. ఐ టెల్ యూ, prayer is something where you have to dedicate time on the moment, but that is not how I feel. For example, if I see a chair there, a prayer triggers in me. నేను ఏం ప్రార్థన చేసుకుంటాను, ప్రభా ఆ కుర్చీ ఏ రీతిగా అయితే మనుషులు అలసిపోయినప్పుడు కూర్చుంటే వాళ్ళకు సేద తీరుస్తుందో ఆ రీతిగా నన్ను మార్చవా. When I see a glass of water, I pray, make me like this glass, Lord, who can hold the living water that is Christ, so that I can quench somebody's thirst. Anything, everything that comes into my picture, there is a prayer that is triggering me. ఆ రీతిగా that's how I spend time in prayer. Dedicated time, yes, I do have a dedicated time, and the best time I feel, because as I told you, I used to work for call centers. I used to work even in graveyard shifts. So by the time I come back home, it used to be 2:30 in the night. From 2:30 to 5 a.m. there is a rest time, calm, ఎవరు ఉండరు, there is no sound around, and you have that experience. I have many times felt that experience. I feel transported from one end to the other end when I initially started coming to Christ. I was reading a scripture portion from Matthew. Kotta మీద ప్రసంగం చేస్తున్నారని. That was, we were staying in a different house that time. Night 3 o'clock, 3:30, early mornings, I was meditating on the word, and all of a sudden I felt that I was transported from this area into a reality where I saw Christ with his disciples, and he just looked over to me and he was smiling. And within a fraction of a second I was back into my room. That kind of experience I have with my God, and I always look forward. It is a pure joy that comes in when you are having that relationship with God. So Kristu, దేవుడు దావీదు గురించి మాట్లాడుతూ, my target is to get the throne. I'm trying to give a tough competition to David. Right? That's how I want to. So that's my devotion and my time. సో ఇప్పుడు మీ గురించి మాకు కొంచెం చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏం చేస్తుండేవాళ్ళు యూనివర్సిటీకి రాకముందు, ఇది కొంచెం చెప్తే మా వ్యూవర్స్కి మాకు కొంచెం నాలెడ్జ్ ఇస్తుంది. నేను మా పేరెంట్స్కి ఫోర్త్ చైల్డ్. మా పేరెంట్స్ అంటే మా ఫాదర్ మదర్ ఇద్దరు వర్కింగ్. మై మదర్ టీచర్, హిందూ పండిత్. మా ఫాదర్ ఏమో వర్క్ చేస్తూ మినిస్ట్రీలో ఉండేవారు. ఆ తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని కంప్లీట్లీ సేవలో వచ్చారు. ఆ విధంగా మా ఫాదర్ వల్ల నేను యాక్చువల్గా దేవుళ్ళు ఎక్కువ ఉండడము, ఎక్కువ తనకి ఫెయిత్ ఎక్కువ అన్నమాట. సో ఆ విధంగా నాకు అట్లా దేవుని మీద ఇంట్రెస్ట్ రావడము అట్లా ఉండేది. నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి దేవుని మీద ఇంట్రెస్ట్, దేవుని సేవ చేయాలి అనే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది. సో నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ అంటే ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ కండక్ట్ చేసేవారు అనమాట. కొత్తగూడెం మా ప్లేస్ యాక్చువల్గా, ఖమ్మం డిస్ట్రిక్ట్. సో అక్కడ యంగ్ ఏజ్లోనే డాడీ అంటే మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ప్రజలను అంటే ఇన్వైట్ చేయడం, వాళ్ళ టీచర్స్. సో అట్లా చేసినప్పుడు నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను స్కూల్లో వదిలేసి డ్రాప్ చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. నాకు బాగా దుఃఖం వచ్చేది అనమాట. అంటే స్కూల్లో చదవాలి, ఇంకా కొంచెం పెయిన్ఫుల్గా, ఎందుకంటే స్టడీస్ అట్లా ఉంటుంది కదా, అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఎక్కువ ఉండదు.
సో వీళ్ళైతే హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా పాటలు పాడుకోవచ్చు, అంత ప్లేసెస్ తిరగచ్చు, మళ్ళీ హీలింగ్స్ అలాంటివి చాలా చూశాను అనమాట. సో దేవుడిలో ఉంటే ఇలాంటి అంతా చేసి ఎంతో చక్కగా ఆనందించవచ్చు అనేది అలాంటివి చూసి నాకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో నేను అప్పుడు స్కూల్లో డ్రాప్ చేసి నన్ను వెళ్తూ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నాకు కొంచెం నేను ఫీల్ అయ్యి, ప్రభా నన్ను ఎప్పుడు నీ సేవలో వాడుకుంటాం, నేను ఇంకా ఎంతకాలం చదవాలి, 9th క్లాస్లోనే. సో ఎప్పుడు నేను ఇంకా ఎంతకాలం చదవాలి అనేసి నేను అట్లా అనుకుంటూ మొత్తానికి వెళ్ళిపోయి అట్లా నాకు కంటిన్యూ అంటే 10th ఇంటర్ డిగ్రీ అట్లా బీఈడి కూడా చేశాను. సో అక్కడ వరకు నడిచింది బీఎస్సీ బీఈడి. దాని తర్వాత ఎక్కడ కూడా టైం వేస్ట్ అనేది, నాకు టైం వేస్ట్ చేయడం అసలు ఇష్టం లేదు. ఏదో ఒకటి ఐ వాంట్ బి బిజీ ఆల్ ది టైమ్ అన్నమాట. సో అట్లా నేను బీఈడి అయిపోయిన తర్వాత నేను స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో కొత్తగూడెంలో 1 year చేశాను, మళ్ళీ తిరిగి హైదరాబాద్లో ఒక 2.5 years నేను హార్డ్లీ అంతే చేసింది జాబ్. మ్యాథ్స్ టీచర్గా చేశాను. చేసినప్పుడు ఇంకా అది అట్లా 3.5 years అట్లా కంటిన్యూ అయింది. సో 2008 డిసెంబర్లో నాకు చాలా అంటే ప్రాంప్టింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే దేవుని సేవలో వచ్చేయాలి, ఇంకా నా టైం అయిపోయింది, లోకంలో చేసే పని అంటే ఆ జాబ్ నాది అయిపోయింది, ఇంకా నేను దేవుని సేవలోకి వచ్చేయాలి అనేసి అని ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుండే. పిల్లలు చిన్నోళ్ళు, 3 పిల్లలు చాలా చిన్నోళ్ళు అనమాట. నాకు 2 పాపలు 1 బాబు. అంటే చిన్న బాబు కూడా 1.5 year అనమాట అంతే. సో ఆ టైంలో ఇంకా మినిస్ట్రీలోకి వచ్చేయాలి అనేసి స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండింది. సో December 30th, 2008 గాడ్ స్పోక్ టు మీ త్రూ డ్రీమ్. సో అది కూడా నేను ఇంకా ఆన్సర్ కోసం, ఇంకా దేవుని యొక్క జవాబు ఏమై ఉంటుందో అనేసి నేను దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో నేను ఒకటి అడిగాను అనమాట. అంటే దేవునితో ఎప్పుడు ఇలా నేను అడుగుతూ ఉంటాను, కొన్ని ఏమన్నా డౌట్ వచ్చినా ఏదైనా డైరెక్ట్ దేవునితో నేను ఎక్కువ డిపెండ్ అవ్వడము, ఆ ఫెయిత్ అన్నీ కూడా నాకు పేరెంట్స్ ద్వారా నేర్పించబడింది అనమాట. సో ఆ ట్రైనింగ్ అట్లా ఇవ్వబడింది. సో నేను దేవుని అడిగాను, ప్రభా నీ సేవలో ఎప్పుడు ఇమీడియట్గా నేను రావాలి అని అంటే నాకు టోటల్గా దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవాలి, అంటే టీచింగ్లో నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనేసి నేను చెప్పాను, అడిగాను దేవుని. అడిగిన తర్వాత నెక్స్ట్ డే 31st December 2008 అసలు కంప్లీట్గా నాకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. టీచింగ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉండేనో అది 0 అయిపోయింది నాకు. అంటే నేను బీఈడీ చేసిన తర్వాత నాకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ అయింది. యాక్చువల్గా నేను ఏం చేయాలి ఫ్యూచర్లో అలాంటిది ఏం లేదు. 25th Psalmలో అన్నట్టు యెహోవా ఇన్ ద బైబిల్ వారికి ఏ మార్గంలో పోవాలో ఆయన డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తూ ఉంటారు. సో నా లైఫ్లో అది జరిగింది. నేను అది చేయాలి అనేది యాక్చువల్గా అంత ఫ్యూచర్ ప్లానింగ్ నాకు ఏమి ఉండేది కాదు. ఆటోమేటిక్గా స్టడీస్, మళ్ళీ టీచింగ్, ఇట్లా మ్యారేజ్, పిల్లలు, సో ఇట్లా దేవుడు ప్రణాళికలో ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. కేవలం ఒబీడియన్స్ కలిగి ఉంటే దేవుడు అన్ని చేస్తాడు అనేసి అది నేను సత్యం నేర్చుకున్నాను. సో ఆ రోజు నాకు డ్రీమ్ ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత నేను దేవుని సూచన అడిగినప్పుడు దేవుడు నిజంగా అది ఇమ్మీడియట్గా నాకు ఇంట్రెస్ట్ పోయింది టీచింగ్ మీద. పోయిన తర్వాత నేను 31st నా స్కూల్కి వెళ్ళేసి వెంటనే రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి ప్రిన్సిపల్తో మాట్లాడినప్పుడు తాను చాలా ఫీల్ అయినారనమాట. ఎందుకు ఇంత సడన్గా నువ్వు వెళ్ళిపోతున్నావు అనేసి, నీ పేరు మాత్రం నేను రిజిస్టర్ నుంచి నేను స్ట్రైక్ చేయను, కొట్టేను, ఉంచుతాను అని చెప్పేసి అంటే, ఎందుకు ఎక్కడన్నా వెళ్తున్నావు వేరే చోటుకి, ఎక్కడన్నా మంచి ఆప్షన్ ఏదైనా దాంట్లో వెళ్ళిపోతున్నావు అంటే, లేదు మేడం చెప్పిన తర్వాత తను నమ్మలేదు యాక్చువల్లీ ఫస్ట్. తర్వాత మా ఇంటి పక్కనే ఉంటారు మేడం. సో నేను మన లెటర్ ఇచ్చిన తర్వాత నేను వస్తూ ఉంటే స్కూల్లో టీచర్స్ అంటే నాన్ బిలీవర్స్, అంటే నాన్ క్రిస్టియన్స్ 8 members, క్రిస్టియన్స్ మామూలు 4 members, 12 members నాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. దే డోంట్ ఈవెన్ నో దట్ ఐ హావ్ కాల్డ్ ఇన్ టు మినిస్ట్రీ. సో ఓన్లీ నేను స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నానని మాత్రమే తెలుసు. సో అటు విధంగా నేను చెప్పినప్పుడు, లెటర్ ఇచ్చినప్పుడు వీళ్ళు నాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు అది ఇంకా నాకు కన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. బికాస్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ దట్ ఐ షుడ్ గో ఇన్ టు ద మినిస్ట్రీ అనేసి. సో వాళ్ళకు ఇచ్చినప్పుడు నేను 12 ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకెళ్ళి వెంటనే ఇంటికి వెళ్ళేసి ఒక బుక్లో రాసుకొని అట్లా ప్రేయర్ స్టార్ట్ చేయడం అనమాట.
స్టార్ట్ చేసినప్పుడు ఇంకా నేను వెంటనే ఆ రోజు నుంచి నేను దేవుని సేవలో ఉండడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి అంటే ప్రోగ్రెసివ్గా దేవుడు తన యొక్క మిరాక్యులస్ వర్క్స్ నా జీవితంలో నా కుటుంబంలో చేయడం అనేది జరిగింది. సో అట్లా నాకేంటంటే నేను ఒక్కదాన్నే కాదు, లేకపోతే ఇంకొకరు హస్బెండ్ అనే కాదు, టోటల్ ఫ్యామిలీ దేవుని సేవలో నేను నా ఇంటి వాళ్ళని యెహోవాను సేవించడము అని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా అటు విధంగా ఉండాలి ప్రభు నా ఫ్యామిలీ అంటే. ఈరోజు దేవుడు లైఫ్గా టోటల్ ఫ్యామిలీని దేవుడు మినిస్ట్రీలో ఎన్నో చేశాను. సో ఇప్పుడు మీరు యాజ్ అ వైఫ్, యాజ్ అ మదర్, ఇంట్లో పని కానీ లైక్ మీ డివోషనల్ టైం, ఇంట్లో కిడ్స్ కానీ, హౌ డూ యూ మేనేజ్ దట్ డివోషనల్ టైం, రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ యువర్ ఫ్యామిలీ? లైక్ మనకి ఒక డేలో 24 hours, బట్ హౌ డూ యూ మేనేజ్ ఎవ్రీథింగ్? సో అది నిజంగా చాలా కష్టము. నేను చెప్పాలంటే అంటే పిల్లలున్న తల్లికి తెలుసు అన్నీ. అంటే అటు పిల్లల వైపు అటెన్షన్ ఉండాలి, ఎందుకంటే పిల్లలు నేను సేవలోకి వచ్చినప్పుడు పిల్లలు చాలా చిన్నవి. పెద్ద పాపనే 5 years, పెద్ద పాప 5 years, రెండో పాప 4 years, బాబు అదే 1.5 2 years అట్లా ఆ ఏజ్లో అనమాట. సో వీళ్ళ ముగ్గురిని నేను హ్యాండిల్ చేయాలి. ఒక్కొక్కసారి నాకు సర్వెంట్ ఉండేది, ఒక్కొక్కసారి ఉండేది కాదు. అదే టైంలో నేను మినిస్ట్రీలో దేవుడు నన్ను పిలిచాడు. అదే టైంలో మా హస్బెండ్ ఇంకా వర్కింగ్, తను ఇంకా రాలేదు అప్పటికి సేవలోకి. సో నాకేంటంటే కంప్లీట్గా నేను ఎక్కువ డిపెండ్ అయింది దేవుడి మీదే. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నేను దేవునికి అంటే ప్రేయర్ చేయడం, లేకపోతే దేవుడిని అడగడం అలా చేసినప్పుడు దేవుడు నాకు ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చేవాడు. సో ఈ టైంలో ఇటు విధంగా ఉండాలి. పిల్లల్ని కూడా ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేదాన్ని కూడా కాదు. ఏదో హార్డ్లీ నేను చెప్పాలంటే వాళ్ళు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్ అంతవరకే నేను వాళ్ళ దగ్గర కూర్చొని చెప్పేదాన్ని. దాని తర్వాత కంప్లీట్గా వాళ్ళ గురించి నేను ప్రేయర్లో పెట్టాను అనమాట. ప్రేయర్లో పెట్టినప్పుడు దేవుడే వాళ్ళని నిజంగా కేర్ తీసుకొని వాళ్ళు ప్రేయర్లో ఎలా కూర్చోవాలి, ఎంత డిసిప్లైన్లో ఉండాలి. చిన్న చిన్న వాళ్ళే ఈ రోజులలో చూస్తే నాకు ఇన్డిసిప్లైన్ చిల్డ్రన్ని చూస్తే నాకు నేను షాక్ అవుతాను, ఎందుకంటే నాకు ఇన్డిసిప్లైన్ అసలు ఇష్టం లేదు. సో ఒక పక్కన చర్చ్ అవుతూ ఉంటుంది, పిల్లలు ఎగురుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు. ఇట్లా దేవుని సన్నిధిలో ఎంత మంచిగా ఎంత మర్యాదగా ఉండాలి అనేది కూడా దేవుడు వాళ్ళకి నేర్పించాడు అనమాట. అంత చిన్నోళ్ళు అయినప్పటికీ కూడా లేచి తిరగడం కానీ, నన్ను డిస్టర్బ్ చేయడం కానీ, వాళ్ళకి ఎమర్జెన్సీ వర్క్ ఉంటే నా చెవి దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు అనమాట. అంత డిసిప్లిన్లో దేవుడే అంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతికినప్పుడు మీకు కావాల్సిన అన్నీ అనుగ్రహిస్తా అంటే నిజంగా ఆ విషయంలో దేవుడు నా జీవితంలో మొదటి నుంచి కూడా నేర్పిస్తూనే ఉన్నాడు. సో అప్పుడు మా ఇంటికి ఇట్లా చెప్పాను కదా, ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చేవాళ్ళు టీచర్స్. సో దే యూస్ టు కమ్ అనమాట. వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళు. అట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేయడం, నేను పిల్లల్ని పలానా చేయండి అన్నప్పుడు వాళ్ళు ఒబీడియంట్గా ఉండడం, వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా నేను ప్రేయర్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ అటు విధంగా నేను ముందుకు వెళ్ళడం కేవలం గాడ్స్ గైడెన్స్ ద్వారానే. అప్పుడు నా హస్బెండ్ కూడా నా దగ్గర ఉండేవారు కాదు, నాకు ఫిజికల్ హెల్ప్ అనేది ఎక్కువ లేదు నాకు. సో హెల్త్ విషయం అంటే డిస్టర్బ్ అయ్యాను, చాలా డిస్టర్బ్ అయ్యాను. ఎందుకంటే నైట్స్ అంటే స్లీప్లెస్ నైట్స్ ఉండేవి, టైంకి ఫుడ్ ఉండేది కాదు. అంటే ఫుడ్ ఇంట్లో ఉండేది కానీ నేను తినడం అనేది జరిగేది కాదు. సో పిల్లలకి కూడా ఒక్కొక్కసారి పిల్లలకి నేను నెగ్లెక్ట్ చేయడం అనేది కూడా జరిగేది, ఎందుకంటే ప్రజలు వచ్చేవాళ్ళు అట్లా. సో అటు విధంగా యాజ్ అ లేడీ అంటే మదర్గా, వైఫ్గా రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ ఇవన్నీ చేయాలంటే కూడా చాలా టఫ్. అది కొంచెం డిస్టర్బ్ అవుతాం హెల్త్ పరంగా కూడా. కానీ అట్ ద సేమ్ టైం మా హస్బెండ్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ, పిల్లలు కూడా అలర్ట్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళు లోబడుతూ అన్నీ కంట్రోల్డ్గా పెట్టింది కేవలం దేవుడు. అక్కడ ఉండి అన్నీ మేనేజ్ చేసినాడు, అదొకటి నేను చెప్పగలుగుతాను. సో వచ్చిన వాళ్ళు కూడా ఎన్నో అద్భుతాలు పొందుకోవడం, అట్లా దేవుడు మహిమపరచడం. అటు విధంగా మా ఇంట్లో 2-3 years వరకు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ ప్రేయర్స్ 4 times a day. ప్లస్ ఇవన్నీ చూసుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళ స్కూల్కి వెళ్ళడం, రావడం, డ్రాప్ చేయడం, రావడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉండేది, కాకపోతే స్కూల్ దగ్గరే. కానీ ఇవన్నీ కూడా చేయడం అంటే నిజంగా చాలా కష్టతరమైనటువంటి పని. అయినప్పటికీ కూడా దేవుడు ఆ స్ట్రెంగ్త్తో నింపాడు. ఎందుకంటే మన డిజైర్ అంటే మనము దేవుని వైపు చూస్తూ ఆయన పని చేస్తున్నప్పుడు
ఆటోమేటిక్గా ఆయన మన వైపు చూస్తూ మనకు కావాల్సిన అన్ని కూడా సమకూరుస్తాడు. ఆయన మనకి ఆ స్ట్రెంగ్త్ ఇస్తాడు, ముందుకు నడిపిస్తాడు. Praise the Lord. Times are changing and the world is moving. There is a phenomenal change in the music industry, especially in the Christian music world. We have a lot of lyricists, choreographers, musicians, preachers from every nook and corner of this world. So Praise Audio Vision came up with a vision of backing up all of these talented artists by promoting them and helping them exhibit their talents. Starting from filming you to helping you reach out to the world, Praise Audio Vision will guide you and help you deliver a successful and impactful video. Praise Audio Vision will also participate to support in a lot of charity events to outreach our loving God to the world and also help the unprivileged. With the same vision, let us all make Praise Audio Vision a successful platform to make a difference in people's lives by encouraging all the hidden talents across the world. సో పాస్టర్ గారు ఈ జనరేషన్ మనం చూస్తున్నట్లు హస్బెండ్ అండ్ వైఫ్ నాట్ మోర్ దెన్ 1 year టుగెదర్ ఉండరు. మోస్ట్ ఆఫ్ ది టైం ఈ జనరేషన్ వాళ్ళు అందరూ డివోర్స్ కానీ సమ్ ఆఫ్ ది అదర్ ఫ్లక్చుయేషన్స్. సో యాజ్ అ హస్బెండ్ అండ్ వైఫ్ మీరు ఎలా స్టిక్ అయిన లైక్ టు మినిస్ట్రీ టు గాడ్స్ విల్ అనేది నా క్వశ్చన్. Alright, దానికి ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దేర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, మ్యారీ ఇన్ అ హరీ, రిపెంట్ అట్ లీజర్, అండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద వరల్డ్ టుడే. నేను అనేది ఏంటి అంటే, నేను చెప్పే సజెషన్ అందరికి ఏంటి అంటే, వెయిట్ ఫర్ ద లార్డ్. ఎందుకంటే వెన్ ఐ యూస్ టు వర్క్ ఇన్ కాల్ సెంటర్స్, ఐ యూస్ టు గెట్ మెనీ పీపుల్ కమింగ్ అండ్ టెలింగ్ మీ, అన్న నేను ప్రార్థన చేస్తుంటే గాడ్ వాజ్ షోయింగ్ మీ ఎ గర్ల్ హూమ్ ఐ హ్యావ్ టు మ్యారీ. ఒక అబ్బాయిని చూపించాడు, ఇది తనను మ్యారేజ్ చేసుకోమని అని నాకు చెప్తా ఉండేవాళ్ళు. నేను వాళ్ళకి కౌన్సిల్ ఇచ్చినప్పుడు ఐ యూస్ టు ఆల్వేస్ టెల్ దెమ్ వన్ థింగ్, యూనో, దేవునికి వాట్ ఈస్ ఇంపార్టెంట్, యువర్ సాల్వేషన్ ఆర్ యువర్ మ్యారేజ్? ఆబ్వియస్లీ సాల్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మ్యారేజ్ ఫర్ గాడ్. మరి రక్షణ విషయమే దేవుడు నీ మీద వదిలేస్తే నీ మ్యారేజ్ విషయం ఎందుకు నీకు చెప్తాడు? దట్స్ అ పాయింట్ టు కన్సిడర్. మనము మన సొంత ఏమంటారు హృదయ ఇచ్చలు నెరవేర్చుకోవడానికి దేవుని మీద చాలామంది చేసి దే ఆర్ రషింగ్ ఇంటు థింగ్స్. దట్ ఈస్ నాట్ రైట్. దిస్ ఈస్ ద పీస్ ఆఫ్ అడ్వైస్ ఫర్ ది జనరేషన్ విచ్ ఇస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. రెండవది, మ్యారేజ్ అయిన తర్వాత చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, మ్యాథమెటిక్స్లో దెర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ డివిజన్. డివిజన్ అన్నది ఎట్లా వచ్చిందంటే, డై అంటే 2, విషన్ అంటే మనకున్న ముందు చూపు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు వేరు వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, ఇద్దరు జతపరచబడ్డ తర్వాత దే షుడ్ హ్యావ్ వన్ సింగులర్ విషన్. కానీ ప్రాబ్లం ఏంటి ఈరోజు మ్యారేజెస్లో అంటే, ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ విజన్, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ డిఫరెంట్ విషన్, అండ్ దట్ ఈస్ కాల్డ్ డైవిజన్. డైవిజన్ ఇస్ డివిజన్. అందుకనే విడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ విషన్ నా విషన్ కాదండి. యాజ్ అ హస్బెండ్ అండ్ వైఫ్ వెన్ యూ కమ్ టుగెదర్, దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. మీరు కనుక ఆదమని చూస్తే మొట్టమొదట ఏదైనా తోటలో దేవుడు రాజ్యము స్థాపించడానికి ఇచ్చిన బాధ్యత కుటుంబ వ్యవస్థకి. ఆ కుటుంబ వ్యవస్థ దేవుని రాజ్యం స్థాపించాలి. కాబట్టి ఆ బాధ్యత కలిగిన వారమని ఎప్పుడైతే మనము ఫీల్ అవుతామో, దట్ ఈస్ వెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ మ్యారేజ్ లైఫ్. This is a piece of advice for everybody who is listening. May God bless you to have a singular vision that is God-based and not yourself. సో సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా ఉండాలి ఒక ఫ్యామిలీ అంటే, దాని గురించి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా పుట్టిన దగ్గర నుంచి లేకపోతే చనిపోయే వరకు, లేకపోతే భూమి వెళ్ళే వరకు సమస్య లేదు, లేకపోతే డిస్టర్బెన్స్ లేదు, ఎటువంటి అనారోగ్యత లేదు, ఇలాంటివి అనేవి ఉండకుండా ఎవరు కూడా స్మూత్ లైఫ్ ఉండదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, ఈ లోకంలో శ్రమ, కానీ భయపడద్దు, లోకాన్ని నేను జయించున్నాను. సో క్రిస్టియన్ ఫ్యామిలీగా లేకపోతే మామూలు జనరల్గా చూస్తున్నట్లయితే, ఒక ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చినా, లేకపోతే మనకు ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే ఎటువంటి సిక్నెస్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఆ యొక్క ప్రాబ్లం మీద ఫోకస్ ఉంచడం అనేది తీసేయడం ప్రాక్టీస్ చేయాలి. మన ఫోకస్ దేవుని మీద వెళ్ళినప్పుడు
ఆ యొక్క ప్రాబ్లం, ఆ యొక్క పెయిన్ కానీ లేకపోతే దేని గుండా వెళ్తున్నామో అది మనకి తక్కువైపోతుంది. దేవుని మీద ఫోకస్ ఉన్నప్పుడు దేవుని నుంచి ఆ స్ట్రెంగ్త్, దేవుని నుంచి ఆ యొక్క జీవము అలాంటిది పొందుకున్నప్పుడు ఇది ఈజీగా అనిపిస్తుంది అనమాట. అంటే ఆ యొక్క సమస్య ఏదైతే మనల్ని డిస్టర్బ్ చేస్తుందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈజీగా అవుతుంది. ఇప్పుడు నేనున్నాను, మా హస్బెండ్, మరి మా పిల్లలు, మాకు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావా అంటే ఖచ్చితంగా వస్తాయి. నాకైతే హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. చాలా ఒక్కొక్కసారి అసలు ఏం చేయలేకపోవడము, అట్లా స్ట్రెంగ్త్ అనేది నేను కంప్లీట్గా పోగొట్టుకున్నట్టుగా అయిపోతుంది. అలాంటప్పుడు నేను మ్యాక్సిమం మెడికేషన్ కూడా చాలా తక్కువ నేను వాడేది. సో నా ఫోకస్ కంప్లీట్గా నేను దేవుని మీద పెట్టడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఎప్పుడైతే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మనకి ఎక్కువ ఉంటుందో ఈ శరీర సంబంధమైన దాన్ని ఈజీగా అణచివేయగలుగుతాం. సో అప్పుడు ఖచ్చితంగా ఆ డేలో మనం సక్సెస్ పొందుతాం. ఇంకోటి ఏంటంటే మనల్ని మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టు ఎవడైనా నన్ను వెంబడించిన ఎలా అంటే క్రీస్తుని వెంబడించిన ఎలా తనను తను ఫస్ట్ తృణీకరించుకొని తన శిలువనెత్తుకొని దేని గుండా వెళ్తున్నామో అది మనం ఎత్తుకొని మనము ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం ఓవర్కమ్ అయ్యే పరిస్థితికి వస్తామన్నమాట. తన సిలువను ఎత్తుకొని ముందుకు నడవాలి అని, నన్ను వెంబడించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఆ పరిస్థితిలో నేను ఇట్లా ఉన్నాను, లేకపోతే నాకు ఈ సమస్య ఉంది, నేను అనేది కంప్లీట్గా పక్కనకి వెళ్ళేసి మనము క్రీస్తు వైపు చూసినట్లు, దేవుని వైపు చూసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క స్ట్రెంగ్త్ని మనం పొందుకోగలము. మరి ఆ స్ట్రెంగ్త్ తోటి ఆ డే మొత్తం కూడా నడవడం అనేది జరుగుతుంది. అటు విధంగా ఆ జ్ఞానము, ఆ డేకి సంబంధించినటువంటి జ్ఞానము, అటువంటి అభిషేకము, అటువంటి బలము దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మెయిన్ ఏంటంటే నేను ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ ప్రార్థన చేస్తాను. అంటే దేవుడి నుంచి నాకు స్ట్రెంగ్త్ వస్తుంది, దాంతో నేను ఓవర్కమ్ చేయగలుగుతాను అనే ఫెయిత్ తోటి మనం అడిగినప్పుడు, అందుకే దేవుడు అంటాడు కదా, గంట సేపు ప్రార్థన చేసి విశ్వాసం లేకపోతే వేస్ట్. ప్రార్థనతో పాటు విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. మాట్లాడిన 2 మాటలైనా కూడా విశ్వాసంతో అడిగినప్పుడు ఇమ్మీడియట్గా దేవుడు అటువంటిది ఆ క్రియ జరిగించి చూపిస్తాడు. దానికి ప్రాక్టికల్గా నేనే ఒక ఎగ్జాంపుల్. సో ఇటువంటి పిల్లలని ఎటు విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎటు విధంగా వాళ్ళని డిసిప్లిన్ వేలో నడిపించాలి, ఎటు విధంగా దేవుల్లో ఎదిగింప చేయాలి, ఫ్యామిలీ ప్రేయర్లు ఎలా కూర్చోబెట్టాలి, వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి తలాంతుల్ని దేవుని మహిమ కొరకు ఎటు విధంగా వాళ్ళు ఉపయోగించడానికి మనము తల్లిగా అయితే తండ్రిగా ఎట్లా ఎంకరేజ్ చేయాలి, ఇటువంటి జ్ఞానము తల్లిదండ్రులుగా ఫస్ట్ మనం పొందుకొని ఆ తర్వాత పిల్లల్ని ఆ రీతిలో ట్రైన్ చేయాలి. అది నా జీవితంలో నేను దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు నాకు అటువంటి నడిపించి ఈ రీతిగా మరి ఈరోజు నా పిల్లలు మరి డిగ్రీకి ఎంటర్ అయినారనమాట. ఇప్పటి వరకు కూడా వాళ్ళ దేవునిలో స్మూత్గా అంటే ఎదగడము, వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్స్ని, గిఫ్ట్స్ని దేవుని మహిమ కొరకు యూజ్ చేయడమే జరుగుతుంది. లోకానికి దూరం పెట్టి దేవుడు తన త్రోవలో ఇప్పటి వరకు కూడా నడిపిస్తూ వచ్చినాడు అనమాట. 3 అంటే 2 పాపలు 1 బాబు కదా, 2 పాపలు సింగర్స్ అవుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. బాబు కీబోర్డ్ ప్లేయర్, డ్రమ్స్ ఇలాంటివి కూడా చేస్తాను. మెయిన్ ఫోకస్ కీబోర్డ్ మీద. సో ఇట్లా వీళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ ఆటోమేటిక్గా బయలుపరచబడము, ఆటోమేటిక్గా వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం, ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే ఫస్ట్ మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతాం. అంటే దేవుడు మనకి చెప్పిన పనులు, మనకు అప్పగించిన పనులు మనం చేస్తూ పోతున్నప్పుడు ఆ సమస్య కాదు కదా, ఆ పెయిన్ కాదు కదా, ఏదైనా కూడా 0 లెవెల్లోకి దేవుడు తీసుకొచ్చేస్తాడు. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. సో అటు విధంగా మన పిల్లలు ఆటోమేటిక్గా దేవుళ్ళు నడవడం, అటు చదువులో ఉత్త సింగింగ్ అనే కాదు, పెద్ద 2 పిల్లలు పాపలు సింగింగ్ అంటే వాళ్ళు అనాయింటెడ్ సింగర్స్, అట్లాగే బాబు కూడా అటు విధంగానే ప్లే చేయడం. సో వాళ్ళకి ఉన్నటువంటి గిఫ్ట్స్ని దేవుని మహిమ కోసం వాళ్ళు వాడబడుతూ ఉన్నారు. మేము ఏది టీచ్ చేసింది లేదు వాళ్ళకి, కంప్లీట్గా హోలీ స్పిరిట్ గైడెన్స్. సో మనకు అప్పగించిన పనులు, దేవుడు మనకు అప్పగించిన పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు మన కుటుంబానికి కావాల్సినవి కూడా ఆటోమేటిక్గా దేవుడు చేస్తూ ఉంటాడు. అటు విధంగా వాళ్ళు ఈరోజు మరి ఆ స్థాయికి ఎదిగి ఇంకా అదే కంటిన్యూ చేస్తూ మరి అనేక చోట్ల కూడా వాళ్ళని దేవుడు అంటే అనేక మంది ఇన్వైట్ చేయడం, మీ యొక్క బ్యాండ్ ఉంటే చాలు, మీ 3 ఉంటే చాలు. నేను మా ఫ్యామిలీని ఎట్లా అంటే ఒక చిన్న తరహా సంఘం లాగా చూస్తాను, ఒక చర్చ్ లాగా. అటువంటి అట్మాస్ఫియర్ నేను చూస్తాను. ఎందుకంటే ఇటు వర్షిప్ ఉంటుంది, అంటే పిల్లలు పాటలు పాడతారు, అటు మ్యూజిక్ బాగా ప్లే చేస్తారు, ఇటు ప్రార్థన ఉంటుంది, ఇటు ప్రీచింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో దేవుడు కంప్లీట్గా
ఆయన ప్రణాళిక చొప్పున ఏదైతే చేయాలనుకున్నాడో అది నెరవేర్చబడాలంటే కేవలం ఆయన మాటకి ప్రతి దినము కూడా లోబడాలి. అలా లోబడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. సో ఈరోజు మా ఫ్యామిలీ ఇటు విధంగా సక్సెస్ఫుల్గా ఉంది అని అంటే ఏ సమస్యలు లేవు, అంత స్మూత్గా జరుగుతుంది అనేది అసలే లేదు. ప్రతిరోజు సమస్యను ఎదుర్కొంటాను నేనైతే. ప్రతిరోజు ఏదో ఒక విధంగా, అది హెల్త్ పరంగానో, ఫైనాన్స్, లేకపోతే ఇంకా వేరే మెంటల్ డిస్టర్బెన్స్ ఏదో ఒకటి ఉంటుంది. కానీ ప్రతి దినము కూడా ఓవర్కమ్ చేయడానికి ఆయన కృపని నాకు, నా కుటుంబానికి దేవుడు ఇస్తున్నాడు. దానికి లోబడి మేము జీవిస్తున్నాం కాబట్టి ఇటు విధంగా దేవుడు మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచున్నాడు. ఈరోజు మరి టోటల్ ఫ్యామిలీ మినిస్ట్రీలో ఉంది అని అంటే కేవలం ఫస్ట్ దేవుని కృప, ఆ తర్వాత మా తల్లిదండ్రుల ప్రేయర్స్, ఇంకా అనేక విశ్వాసులు మరి మా గురించి ప్రార్థన చేయడం అనేది. సో ఈ దేవుడు పార్షియల్ గాడ్ కాదు. మరి ప్రతి ఒక్కరు దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుడు మన నుంచి విధేయత, కేవలం ఆ విధేయత అనే విత్తనం విత్తితే ఎటువంటి ఫలం కోస్తామో మనము మన జీవితాలు అద్భుతంగా కోస్తాం. ఇప్పుడు స్టార్టింగ్ ఒక్కొక్కసారి మ్యారేజ్ అవుతుంది, కొన్ని మంత్స్లోనే మరి వాళ్ళకి డిస్టర్బెన్సెస్ వచ్చి ఎటో లాంటి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాదు. దేవుని ప్రణాళిక ఏంటంటే ఆయన రాజ్య విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ ఎట్లా జరుగుతుంది అంటే యునైటెడ్గా ఉన్నప్పుడే జరుగుతుంది. ఇప్పుడు నాకు మా హస్బెండ్కి లేకపోతే ఫ్యామిలీలో ఒక్కొక్కసారి కొన్ని డిస్టర్బెన్సెస్, అంటే నా థాట్ ఒకటి ఉంటుంది, తనది వేరే ఇంకొక విధంగా ఉంటుంది. కానీ ఈ రెండు కాదు, దేవుని చిత్తం ఏముంది అది తెలుసుకొని దాని ప్రకారం నడుద్దామని ఫైనల్గా మేము వచ్చేస్తాం అనమాట. సో అట్టి విధంగా మేము క్రీస్తు వైపు చూస్తున్నప్పుడే మాకు ఇటువంటి సక్సెస్ అనేది ఉంది అని మేము గ్రహించి మరి ప్రతి దినము కూడా ఆయనకి లోబడుతూ ఉన్నప్పుడు, ఆయన వైపు చూస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా దేవుడు తన ప్రేమతో మమ్మల్ని తాకుతూ మరి ఆ యొక్క పరిచర్యని మరి కొనసాగిస్తూ మా జీవితంలో కూడా అనేక అద్భుతాలు దేవుడు చేస్తూ ముందుకు నడిపించినాడు అనమాట. సో చిన్న ఆశలు కూడా ఏమంటాడు దేవుడు అంటే, మీరు నాలో ఆనందిస్తే మీ యొక్క డిజైర్స్ని కూడా నేను ఫుల్ఫిల్ చేస్తా అంటాడు. అది మా జీవితంలో జరిగింది. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు, ఆ తర్వాత నాకు బాబు కావాలని ఉండేది. సో డాక్టర్స్ కూడా ఏమన్నారంటే, 3 ఆడపిల్లలు ఈ రోజులలో మరి ఒక్కలే జాబ్ చేస్తూ ఉన్నారు, టైంలో కష్టం కదా, అబార్ట్ చేస్తారా, తీసేసుకుంటారా అని 6th మంత్లో బాబు కడుపులో ఉన్నప్పుడు 6th మంత్లో వాళ్ళకి స్కానింగ్లో అంతా పాప ఇదే చూపిస్తా ఉన్నారు, తీసేసుకుంటారు అన్నప్పుడు మేము అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. కాబట్టి ఎటువంటిది ఉన్నా పోషించేది ఆయన. ఎవరో వచ్చి మమ్మల్ని పోషించరు, ఎవరో మేము బాగాలేనప్పుడు వచ్చి మమ్మల్ని చూడరు. పిలవగానే వచ్చేది కేవలం దేవుడు ఒక్కడే, ఆ యేసుక్రీస్తు ఒక్కడే అనేది మేము ఇద్దరం డెసిషన్ తీసుకొని, లేదు మేము కంటిన్యూ చేస్తామని. సో తీరా 9th మంత్ వరకు కూడా ఇప్పుడు కూడా పాపే అని చెప్పి వాళ్ళు అన్నప్పటికీ కూడా నేను ఒకటి లేబర్ రూమ్లోకి కూడా వెళ్ళినప్పుడు, ప్రభా నాకైతే బాబు కావాలి, నేను నీకు సాక్షిగా ఉంటాను అని ఒకటి 6th మంత్ ఎప్పుడైతే స్కానింగ్లో పాప అని తెలిసిందో అప్పటి నుంచి నేను ప్రేయర్లో ఇంకెక్కువ అయ్యి, నువ్వు నాకు బాబునివ్వు, నేను నీకు సాక్షిగా ఉంటా అని అదొక్కటే నా ప్రేయర్ ఉంది. సో ఇంకేం అడిగేదాన్ని. అట్టి విధంగా మరి చివరిలో ఇంకా 9th మంత్లో కూడా పాప అని తెలిసినప్పుడు డిస్టర్బ్ అవుతున్నాను, కానీ నేను వదిలేసాను. ఇంకా ఒకటి నువ్వు నాకు బాబునివ్వు, నేను నీకు సాక్షిగా ఉంటాను అనేసి అన్నప్పుడు మరి దేవుడు నిజంగా అద్భుత రీతిలో బాబుని హిందూస్ వాళ్ళు డాక్టర్ డెలివరీ చేసిన తర్వాత ఆ బాబుని నాకు ఇవ్వట్లేదు. ఒక ½ an hour వరకు నాకు ఆ బాబుని నాకు ఇవ్వలేదు. ఉత్తగా చూపించి, ఇదిగో ప్రిసిలా నీకు బాబు పుట్టాడు, ఎట్లా వచ్చినాడు నీకు ఈ బాబు అంటే, ఓన్లీ ప్రేయర్ చేసినాను అని చెప్పినాను ఆ డాక్టర్కి. సో వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టరే, మల్కాజ్గిరి ఓల్డ్ బౌన్పల్లిలో ఉంటారు, మంచి ఫేమస్ డాక్టర్స్ వాళ్ళు. సో అతనికి చెప్తుంది, ఉత్త ప్రార్థన చేస్తే దేవుడు వీళ్ళ జీవితంలో ఇట్టి కార్యం చేశాడంట అండి అని వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్పడం జరిగింది. సో అక్కడ కూడా దేవుడు మహిమార్థమై అటువంటి కార్యము ఆ హాస్పిటల్లో కూడా దేవుడు చేసినందుకు నేను ఇంకా చాలా సంతోషించిన. అంతేకాదు, దేవుళ్ళు ఆనందిస్తే చాలు, దేవుడు మన డిజైర్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తాడు. మీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు ఎప్పుడైతే మీరు దేవుళ్ళు ఆనందిస్తారనే వాగ్దానం కూడా నా జీవితంలో దేవుడు నాకు అద్భుత రీతిలో చేసినాడు. సో ఇప్పుడు ఆ బాబుని దేవుడు ఎన్నుకొని మరి దేవుని మహిమార్థమై ఇప్పుడు 9th క్లాస్ తను. సో ఆ మహిమార్థమై యూజ్ చేయబడుతున్నాడు. సో ఒక్కొక్కరి పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని మరి మనుషుల వైపు కాదు, డబ్బు వైపు కాదు, ఇంకా దేని వైపు కాదు,
కేవలం మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు. కాబట్టి ఏ సమస్య వచ్చినా, ఎటువంటిది వచ్చినా ఒక్క సెకండ్ ఆ సమస్య గురించి దేవునికి ఇమ్మీడియట్గా దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడే ఆ సమస్యలో ఉండి మనకి అది ఆశీర్వాదకరంగా మారుస్తారు. సో అట్టి విధంగా మేము ఓవర్కమ్ అవుతూ అది మా స్ట్రెంత్ కాదు, కేవలం దేవుని స్ట్రెంతే. సమస్తము ఆ యొక్క మహిమ, ఆ క్రెడిట్ నేను కేవలం దేవుడికి ఇవ్వగలుగుతాను. ఎందుకంటే మనుషులు ఒకరోజు చేస్తారు, ఇంకోసారి రాలేకపోవచ్చు. ఒక మరి టైంలో కేర్ తీసుకుంటారు, ఇంకోసారి టైంలో కేర్ తీసుకోకపోవచ్చు. ఒక టైంలో మరి మనకి సహాయపడవచ్చు, ఇంకో టైంలో సహాయపడకపోవచ్చు. కానీ దేవుడు అన్నాడు, మనల్ని సృష్టించి భూలోకంలో పెట్టి వదిలేసిన దేవుడు కాదు, నేను విడువను ఎడబాయను అని తోడు సెలవిస్తున్నాడు. కాబట్టి అటువంటి విధంగా దేవుడు మన పక్షాన ఉంటాడు. కాబట్టి ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇది ప్రాక్టీస్ చేయండి. దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం, ఇది చేసినప్పుడు మరి దేవుడు ఖచ్చితంగా అద్భుత రీతిలో మరి శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఆయన ఖచ్చితంగా ఎటువంటిది ఉన్నప్పటికీ కూడా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తృణీకరించడు. ఆయన తన చెంతకు చేర్చుకొని క్షమించి మరి తిరిగి ఆయన రక్తంతో కడిగి నూతన జీవితాన్ని నూతనమైన విధంలో మనల్ని ఏ స్థాయిలో మనల్ని పెట్టి ఉంచాలో, ఉన్నత స్థానంలో ఆయనతో పాటు ఉంచాలనుకున్నాడో అటువంటిది చేసి నెరవేర్చి దేవుడు మహిమ మన ద్వారా పొందుతాడు, సాతానికి సిగ్గు కలుగ చేస్తాడు, యేసు నామములో జయం మనకి ఇస్తాడు. అటు రీతిగా నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి ఇస్తుంటాడు. Pastor Garu, as you have a lovely family, can you just introduce your kids? I love to introduce my family to you. This is my eldest daughter, Esther Pantagani. We named her Esther when she was born, but when she was 5 years old, God told us that Esther is a pagan goddess name, and He wanted to start calling her as Hadassah. So we call her Hadassah at home, but her certificate name is Esther. And if you want to talk about, know about her, she's a born leader. She's my right hand in the family. She's a born leader. She's very tough, and she's very gentle, and she's a good singer. Right. My second one is Sharon Pantagani is her name, and she's a very sweet child from the time she's born. She's the most sweetest. Everybody in the church like her, and one word that describes her is she's dedicated. If you want to see dedication, you have to see her. Whatever is given to her, she's a very dedicated one. She does it very soft spoken, and she will try to please everybody around. That's Sharon. Intelligent girl, wonderful singer. So both of them have the the blessing of singing for the glory of God. And coming to my son, as my wife told you, he's a miracle child in our family. One of the reasons for me to come to God. Because I was in a very bad shape once upon a time. Friends ani, alavatలని, I used to have every vice that a man can ever think about. Only 2 things I have not done in my life, that is gambling and womanizing. Apart from that, everything I have done. But when God gave me this child, because నేను చెప్పినట్టుగా ఫార్మా ఇండస్ట్రీలో ఉండేదాను, డాక్టర్స్ were close to me, they discussed that it's a girl again. 3 times స్కానింగ్ చేశారు, 3 సార్లు కూడా అమ్మాయే మరి అబార్షన్ చేసుకుంటామని అడిగితే కాదు, దిస్ అగేన్స్ట్ అవర్ నార్మ్స్, మేము కంటిన్యూ చేస్తామని చెప్పాము. కానీ దేవుడు అద్భుతంగా మరి మా కుమారుని ఇచ్చి మమ్మల్ని ఆదరించారు. దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. I really wanted to thank God, and that's when I started giving my life to God. So we have a son, his name is Joshua Pantagani, and he's a wonderful musician. I call him because he is 1.5 years old. And the guitar discount strong is very good. From there he learned music, and now he's a good, wonderful musician. He plays keyboard in the church for us, and he has not learned anywhere, but it is a pure God gift that he has got. So I have 3 wonderful children. Sister ఇంతకు చెప్పినట్టుగా మాదొక చిన్న కుటుంబమే కానీ చిన్న తరహా సంఘం. I do the preaching part, she takes care of the praying part, and we have a worship team with us. So I thank God and praise God for my family. As a family, can you just sing a song for viewers for our channel? Sure, we would love to. And here we are, lifting
outset, we want to thank Praise and Audio Vision channel for giving us this opportunity to come into your channel and to speak on something. And I hope God has a wonderful vision in front of us to take to the masses the glory and the word of God. So I wish Praise Audio Vision channel a successful time in the days to come, that God will use and bless all the staff who are working there to be a blessing to the masses and the nations. God bless you. Thank you again. సో వ్యూయర్స్ మనం చూసినట్లు పాస్టర్ గారు ఆయన జర్నీ, ఆయన టెస్టిమనీస్, ఆయన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసినట్లు, ఇఫ్ వీ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ వీ వాక్ త్రూ గాడ్, everyone will get an answer from God. That's what I learned personally from Pastor Garu. So I hope keep praying and God will lead you in the right path.